జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున కౌన్సిల్ వైవి రవి ప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. కుల, నివాస, ఆదాయ సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారు అని న్యాయవాదులు వాదనలు వినిపించారు. సర్టిఫికేట్లపై కేవలం జాతీయ లేదా రాష్ట్ర చిహ్నం ఉండాలి అన్నారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నిబంధనలకు ఇది విరుద్ధమని వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు సీఎస్, గ్రామ వార్డు సచివాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, జగన్ కు హైకోర్టులో షాక్ తగిలింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లపై సీఎం జగన్ బొమ్మతో పాటు నవరత్నాల కార్యక్రమాన్ని ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విధంగా ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఇటీవల జారీ చేస్తున్న సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మతో పాటు నవరత్నాల కార్యక్రమాలను ప్రచురిస్తున్నారని, ఇది తీవ్ర అభ్యంతరకరం అంటూ కూడా అమరావతి బహుజన్ జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ ఆయన సవాల్ చేశారు. దీనిపై ఈ రోజు సీనియర్ పిటిషన్ తరఫున పోతుల బాలకోటయ్య తరఫున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ విధంగా కుల, నివాస, ఆదాయ సర్టిఫికెట్లపై కేవలం రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో పాటు నేషనల్ ఎంబ్లం మాత్రమే ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఈ విడుదల చేసిన జీవో ప్రకారం తెలుస్తుంది అని చెప్పి కూడా ఆయన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ దశలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, మీకు అటువంటి జీవో ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా, ఏ చట్టానికి ఇది వ్యతిరేకమో కోర్టుకు వివరించండి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 1997లో జారీ చేసిన రూల్స్ కి పూర్తి విరుద్ధము అని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 1993లో తీసుకొచ్చిన చట్టానికి కూడా ఇది పూర్తి విరుద్ధము అని చెప్పి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోలు, అదేవిధంగా నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలన్నింటినీ కూడా కోర్టుకు అందించారు. కేవలం జాతీయ చిహ్నం మాత్రమే ఈ సర్టిఫికెట్ల మీద ఉండాలి అని కూడా స్పష్టం చేశారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ల మీద జగన్ బొమ్మ వేయడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చెబుతున్న నవరత్నాల కార్యక్రమాలను ప్రచురించడం వలన ఎవరైతే ఈ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని కూడా, వాళ్ళ మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తుంది అని కూడా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, అదేవిధంగా మరో న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కూడా నోటీసులు జారీ చేసి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణని వాయిదా వేసింది నీలిమ. అండ్ రామారావు, అంతకు ముందు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వీళ్ళ పార్టీ రంగులు వేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కోర్టు చాలా సార్లు మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే కార్యక్రమం సంబంధించి మళ్ళీ కూడా ప్రింట్ కి సంబంధించి కోర్టు మొట్టికాయలు వేసింది. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా స్పందిస్తారా? వీళ్ళలో మార్పు వస్తుందా ప్రభుత్వానికి సంబంధించి? నీలిమ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు పలుమార్లు కూడా అక్షింతలు వేయడంతో పాటు మొట్టికాయలు కూడా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయటంపై అప్పట్లో హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో అప్పుడు జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం అప్పట్లోనే ఈ విధంగా రంగులు వేస్తారా మీరు అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కూడా తిరస్కరించింది. అదేవిధంగా ఇటీవల కాలంలో అనేక ఉత్తర్వులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు పలువురు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోతుల బాలకోటయ్య రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సర్టిఫికెట్లపై కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయటం పట్ల కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు సుదీర్ఘ విచారణ జరిగింది. పైగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కూడా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలకు కూడా
ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. నోటీసులు జారీ చేసి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయటాన్ని కూడా పలువురు తప్పుపడుతున్నారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి స్పందిస్తూ తమ తాతలు, తండ్రులు, తర్వాత ముత్తాతలు ఇచ్చిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపై వాళ్ళ బొమ్మలు ఉండాలి కానీ ముఖ్యమంత్రి బొమ్మ వేయటం ఏంటి అని కూడా ఆయన ఏమైనా మాకు ఆస్తులు ఇచ్చాడా అని కూడా ఒక సాధారణ వ్యక్తి ప్రశ్నించడం కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేకెత్తించింది. ఇప్పుడు ఈ అంశంపై కూడా మరికొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆదాయ ధృవీకరణ పత్రం కానీ, నివాస ధృవీకరణ పత్రం కానీ, కుల ధృవీకరణ పత్రం కానీ ఇవన్నీ కూడా పలు అవసరాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా కూడా వీసాకు కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఇతర అవసరాలకు కూడా వీటిని జత చేస్తూ ఉంటారు. అటువంటి వాటిపై ఈ విధంగా ముఖ్యమంత్రి బొమ్మ వేయటం ఏంటి? పైగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం దేశంలో మరి ఎక్కడా కూడా లేదు అని కూడా న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. పైగా ఇటువంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లపై కానీ కూడా ఎక్కడా లేదని సీనియర్ కౌన్సిల్ రవిప్రసాద్ తో పాటు పివిజి ఉమేష్ చంద్రరావు కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనలని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం దీనికి సంబంధించిన జీవోలు, నిబంధనలు ఏవైనా ఉంటే కోర్టుకు సమర్పించాలి అని చెప్పి ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, అదేవిధంగా జారీ చేసే నిబంధనలు, మార్గదర్శక సూత్రాలను కూడా ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన తర్వాతనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులకి నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో కూడా మరికొన్ని ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఇష్యూ చేస్తే వాటికి సంబంధించి మళ్ళీ అవి జీవితాంతం కూడా ఉంటాయి. ఆస్తులు ఎవరివి అనేది కూడా అందులో స్పష్టంగా ఉంటుంది. డిజిటల్ సర్వేకు సంబంధించిన వివరాలు కూడా ఇందుట్లో ఉంటున్నాయి. కానీ వీటిపై సీఎం బొమ్మలు వేయటం ఏంటి అని కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.